ఆయన సన్నిధిలో దేవుడు చేసిన మేలుడు ఉపకారాలని జ్ఞాపకం చేసుకొని ప్రియబిడ్డలు కిరణ్ కుమారిల కుటుంబ పక్షంగా దేవాతి దేవుడు చేసిన మేలుడు ఉపకారాలని పురస్కరించుకొని ప్రతి నెల బిడ్డలు ఈ రీతిగా కూడికను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. మానవులమైన మనందరి జీవితాలలో ఆయన మనకి మేలు చేయటానికి, మనలను దీవించటానికి, మనలను ఆశీర్వదించటానికి సంసిద్ధత కలిగిన దేవుడు. అనేక సందర్భాలలో మనకున్నది కొంచెముగానే ఉంటుంది, కానీ మనకున్న కొంచెమైన స్థితి సమృద్ధి అయినదిగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలని మనందరం కోరుకుంటాం. కానీ ఆ సమృద్ధి కావాలి అని అంటే దేవుడు మాత్రమే చేయాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తుడైన యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనం, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండేనను తుదకు మహాభివృద్ధి పొందును. చాలు. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే పలుమార్లు ఆశీర్వాదకరమైన ఈ మాట మనం ధ్యానం చేస్తూ ఉంటాం. యోబు జీవితంలో 10 మంది బిడ్డలు, వెండి బంగారం సకలైశ్వర్యములతో కూడిన భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఓ సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో దేవుడు యోబును పరీక్షించటానికి, యోబును పరిశోధించటానికి ఆయన చేసిన కార్యం ఏంటనంటే యోబు జీవితంలో భయంకరమైన ఉప్పెన లాంటి తుఫాను అనుభవాలు ఆయన బ్రతుకులోనికి వచ్చాయి. ఒకానొక దినాన అపవాదికి దేవునికి జరిగిన ఆ వాదనలో అపవాది అంటాడు, లోకంలో చాలామంది భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారయ్యా, వాళ్ళందరినీ విడిచిపెట్టి యోబుని గురించి నువ్వు ప్రత్యేకంగా చెప్పటం ఏంటనంటే అందరూ భక్తి కలిగిన వాళ్ళే, కానీ యోబు చాలా ప్రత్యేకత కలిగినవాడు. అందరూ ఎక్కువ శాతం నేను మేలు చేస్తే నన్ను హత్తుకునే వాళ్ళు ఉంటారు, కానీ యోబు అలాగును కాదు. నేను చేసే మేలుల కోసం కాక నన్నుగా హత్తుకొని జీవించేవాడు అని అంటాడు. అపవాది అంటాడు, నువ్వు ఎన్నైనా చెప్పు బాబు, నీవు ఆయనకు మేలు చేసావు గనుక, నీవు ఆయనకు ఉపకారం చేసావు గనుక ఆయన నీ పట్ల అంత భక్తి శ్రద్ధలు చూపిస్తూ ఉన్నాడు. నిజంగా ఆ పరిస్థితులు గనక ఆయనకి నీవు అంత మేలు చేయకపోతే, 10 మంది బిడ్డలని, వెండిని, బంగారాన్ని, యావదాస్తిని గనక ఇవ్వకపోతే ఆయన నీ యందేవి అంత గొప్ప భక్తి నుంచేవాడు కాదు అని అంటాడు. దేవుడేమో లేదు, నేను ఇచ్చే వాటి కోసం కాక నన్నుగా ఆరాధించే వ్యక్తి యోబు అని అంటాడు. ఈ వాదనలో చివరికి దేవుడేమని అంటాడనంటే, సరే నీ ముచ్చటెందుకు కాదనాలి, ఓ పని చేస్తాను, అతని ప్రాణం మీద మినహా మిగిలిన అన్నింటి మీద నీకు అధికారం ఇస్తా. అతనికి నువ్వు ఎంత నష్టం కలుగు చేసినా నన్ను విడిచిపెట్టడం కానీ, ప్రార్థనను మానటం కానీ, నన్ను తృణీకరించి దూషించటం కానీ జరిగితే నాకు చెప్పు అని అంటాడు. చివరికి జరిగిన కార్యం ఏంటనంటే, ఒక్కరోజునే భూమి మీదకి వచ్చిన అపవాది పేట్రేగిపోయి ఓ భయంకరమైన గాలిని పంపించితే ఆ గాలిపాటు కట్ట మిద్ది కూలిపోయి మిద్దిలో ఉన్న 10 మంది బిడ్డలు ఒక్క దినానే చనిపోతారు. చివరికి ఆరోగ్యం దెబ్బతినిపోద్ది, పశుమందులు లయమైపోయినవి, ఆస్తిపాస్తులు పోయినవి, అన్నీ పోయి అలాగును బూడిదలో కూర్చొని గొన్నె పట్టగట్టుకొని అంటున్నాడట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునికే స్తుతి కలుగును గాక అని అంటున్నాడంట. అన్నీ పోగొట్టుకున్నాడు. చివరికి ఆ సంగతి తన ప్రాణ స్నేహితులు 3 ఉన్నారు. ఆ 3కు తెలిసట వారికి ఉన్న పనిపాట్లు, వారికి ఉన్న ఇబ్బందులన్నీ ప్రక్కన పెట్టేసి మన స్నేహితుడైన యోబు జీవితం చిందరవందరైపోయింది గనుక యోబు కొరకు మనం దేవుని సన్నిధిలో దుఃఖ దినాలను సలుపుదాం పదండి అని చెప్పి వచ్చారు. వచ్చిన వాళ్ళు యోబును చూచారు, యోబు జీవితం చూచారు. చూచి ఇక ఆయన గురించి కన్నీరు మున్నీరుగా 7 దినాల వరకు దుఃఖాన్ని సలిపి ఇక నోరు తెరిచి ఒక్కొక్కళ్ళు ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టిన వారిలో ఇప్పుడు ఇక్కడ బిల్దదు అనే స్నేహితుడు మాట్లాడుతూ అంటున్నాడంట, యోబా అన్నీ పోయినాయి కదా స్నేహితుడా,
ఆయుష్ పోతుంది, ఆరోగ్యం తరిగిపోతుంది, 10 మంది బిడ్డలు పోయారు, యావదాస్తి కూడా లయమైపోయింది. నీకున్నది ఇప్పుడు కొంచెమే. ఏంటా కొంచెం అన్నానంటే ఊపిరే, నీకున్నది ప్రాణమే, ఆరోగ్యం కూడా లేదు. శరీరం అంతా కురుపులు వచ్చి గోకి గోళ్ళు అరిగిపోతే చిల్ల పెంకు తీసుకొని గోకినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అన్నీ పోయినాయి. ఇంకేముందయ్యా, నీకున్నది ఊపిరి ఒక్కటే కదా, కొంచెమేగా. జనం అందరూ అనుకుంటున్నారు యోబు పేరు మాయమైపోతుంది, యోబును మర్చిపోతున్నారు, ఒక వెలుగు వెలిగారు, యోబు జీవితం అయిపోయింది అని అనుకుంటున్నారు. కానీ స్నేహితుడైన బిల్దదట ఆయన గురించి మాట్లాడుతూ అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీ మీద గనుక శ్రద్ధ నిలిపితే అన్నీ పోయింది అనుకుంటున్నావు, నీకున్నది కొంచెమే, ఆ కొంచెమే ప్రాణం, ఆ కొంచెమేది అని అంటే ఊపిరొక్కటే నీకున్నది. కానీ మన దేవుడైన యెహోవా మన మీద శ్రద్ధ నిలిపితే తుదకు నీవు మహాభివృద్ధిని పొందుతావంట. ఉన్నది కొంచెమే, కానీ కొంచెం మహాభివృద్ధి కావాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుడు మన మీద శ్రద్ధ నిలిపేటట్లుగా చూసుకోవాలి. కనుక ఈ రాత్రి మనందరి జీవితాలలో మనకున్నది చాలందేనండి. మనకున్న ఆరోగ్యం కొంచెమే కావచ్చు, మనకు వచ్చే రాబడి కొంచెమే కావచ్చు, మనకున్నది కొంచెం, కానీ అవసరాలు విస్తారం కావచ్చు, కొంచెమే. కానీ ఆ కొంచాన్ని దేవుడు మహాభివృద్ధిగా చేయాలి అని అంటే ఈ దేవుడైన యెహోవా మన మీద శ్రద్ధ నిలపటానికి సిద్ధపడాలి. దేవుడు మన మీద శ్రద్ధ నిలిపితే, ప్రభు మన మీద శ్రద్ధ నిలిపితే మనకున్న కొంచాన్నే విస్తారంగా దేవుడు చేస్తాడంట. మరి ఇప్పుడు ఆ దేవుడు శ్రద్ధ నిలపాలనంటే ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే కొంచెమే కానీ ఎంత గొప్పగా దీవించబడిందో తెలుసా? రాసుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 12వ వచనం, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పము ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిని అనను. చాలు, చూసారా ఏమంటున్నారంట? ఇక్కడ సందర్భం ఏంటనంటే ఏలియా భక్తుని దినాలు. ఆ దినాలలో దైవజనుడు ఏలియా భక్తుడు పలికితే 3.5 సంవత్సరాలు వర్షం లేదు. వర్షం లేకపోయేసరికి పంటలు లేవు. పంటలు లేకపోయేసరికి దేశంలో కరువు విలయ తాండవం చేస్తుంది. భయంకరమైన కరువు వచ్చింది, తినటానికి తిండి లేదు, విపరీతమైన కరువు వచ్చేసింది. ఆ కరువు వచ్చిన కష్టకాలంలో దేవుడైన యెహోవా ఇప్పుడు ఏలియా భక్తునితో చెప్తున్నాడు, ఏలియా ఇదిగో ఈ కెరీతు వాగు దగ్గర నుండి నీవు లేచి సారేపోతేనే ఊరికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను పోషించటానికి ఒక ఆమెకి నేను చెప్పి వచ్చాడు. వచ్చిన తర్వాత జరిగిన కార్యం ఏంటనంటే ఆ ఊరు బయట ఒక ఆమె కట్టెలు ఏరుకోవటానికి వచ్చింది, పొలాలు ఏరుకోవటానికి వచ్చిందట. ఆ కట్టెలు ఏరుకోవటానికి వచ్చిన ఆమెను చూచి ఊరిలోనికి ఈయనొస్తున్నాడు, ఊరు బయట ఉండే ఆమె కట్టెలు ఏరుకుంటుందంట. ఏలియా భక్తుడు అంటున్నాడు, అమ్మా దప్పికేస్తుంది, కాస్తంత మంచినీళ్ళు ఇస్తావా అని అంటే ఆమె పెట్టే హృదయం ఉన్నదో లేదో చూడటానికి ఆయన ఆ మాట అన్నాడు. ఆయనకు ఒక ఆలోచన ఉంది, కట్టెలు ఏరుకుంటుందని అంటే కరువు కాలంలో కట్టెలు ఎందుకు ఏరుకుంటారు? తినటానికి ఏమన్నా ఉంటే వంట చేసుకోవటానికి ఏరుకుంటాడు. కరువు కాలంలో వేడి నీళ్ళు కాసుకోవటానికి ఏమీ ఏరుకోరు. భయంకరంగా కరువు వచ్చింది, దేశంలో తిండి లేక చాలామంది చచ్చిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఆ కరువు తీర్చబడటానికి దేవుడు ఏదో గొప్ప కార్యం చేస్తాడు. అందుకనే ఇప్పుడు ఆయన అడుగుతున్నాడంట, ఒకవేళ ఇంకా తినటానికి ఉన్నా పెట్టే మనసు ఉందా లేదో చూద్దామని, అమ్మ దప్పికేస్తుంది కాస్తంత మంచినీళ్ళు ఇవ్వవా అని అంటే అప్పుడు ఆ వెళతా ఉంటే ఏమొక పెట్టే బుద్ధి ఉంది అని గ్రహించి దైవజనుడు ఏలియా భక్తుడు అంటున్నాడంట, అమ్మ ఆ మంచినీళ్ళతో పాటుగా అదే చేత్తో కాస్తంత ఒక అప్పమ్మను కూడా కాల్చుకొని తీసుకురా అన్నాడంట. ఏమన్నాడంట? ఒక అప్పం కూడా కాల్చుకొని తీసుకురా. అప్పుడు ఆమె అంటదంట,
ఏమందంట, బాబు నా దగ్గర తొట్టిలో కొంచెం పిండి, బుడ్డిలో కొంచెం నూనె ఉన్నది, ఇంకంతకు మినహా ఏమీ లేదు. అది నాకు నా బిడ్డకు కూడా చాలదు. అదంతా పోగు చేసి ఆ రొట్టెని చేసుకొని దాన్ని తిని దాని బలంతో మేము ఎంతకాలం బ్రతుకుతాము, బ్రతికి ప్రాణం విడవటం తప్ప ఇక మా దగ్గర ఏమీ లేదు. కొంచెమే. కానీ దైవజనుడు చెబుతున్నాడు, కొంచెమే, నీవు వెళ్ళి వాటిలో మొదటి అప్పం నాకు కాల్చుకొని తీసుకురా, తదుపరి నీవు నీ బిడ్డ చేసుకోనండి. దేవుని సేవకుని మాటకు లోబడిందండి. ఆ వెళ్ళిపోయి మొదటి అప్పమును కాల్చి దైవ సేవకుని యొద్దకు తీసుకొచ్చింది. తదుపరి ఇక ఆమె ఇంటికి వెళ్ళి పిండి కాల్చుకుంటే, ఆ రొట్టెలు చేసుకుంటే ఆమెకి ఆమె బిడ్డకు వచ్చింది ఇంకొంచెం పిండి ఉన్నదంట. మళ్ళీ రేపు ఉదయం కాల్చుకుందామన్నానంటే ఇంకా కొంచెం పిండి ఉన్నదంట. ఏ రోజుకి ఆ రోజు తిండి అయిపోయిన తర్వాత చూస్తే అయిపోయిందిలే, ఇంకేం లేదు రేపటికి అనుకుంటే కొంచెం పిండే. ఆ కొంచెమే ఎంతకాలం దేవుడు పోషించాడనంటే ఒక అద్భుతమైన మాట మన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి, 17వ అధ్యాయము, రాసుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయం 15వ వచనం, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువగా లేదు, బుడ్డిలో ఉన్న నూనె కూడా అయిపోలేదు. ఎప్పటిదాకంట? మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత వాన కురిసిన వాన ద్వారా క్రొత్త పంట నేలనంటి, ఆ క్రొత్త పంట ఇంటికి వచ్చేవరికి తొట్టిలో పిండి అయిపోలా, బుడ్డిలో నూనె అయిపోలా. అంటే ఈ రాత్రికాల సమయంలో మనం కూడా జ్ఞాపకం చేసుకోవలసింది, మనకున్న ఆరోగ్యం కొంచెం కావచ్చు, మనకు వచ్చే జీతం కొంచెం కావచ్చు, నీకు వచ్చే రాబడి కొంచెం కావచ్చు, నీకున్నది కొంచెమే కానీ నీ అవసరాలు ఎక్కువ కావచ్చు. ఆ కొంచెంలో నీ విస్తార అవసరాలు తీర్చబడాలనంటే నీకు ఏది తక్కువ కాకుండా ఇంకేముంది, ఈ రొట్టె మొక్క తిని కొద్ది రోజులు బ్రతికి ప్రాణం విడుస్తాం అని అనుకోవచ్చు. కానీ వాక్యంలో అంటున్నాడు, దైవజనుడు ఏలియా మాట చొప్పున, ఏలియా చెప్పిన మాట చొప్పున ఆ విధవరాలు చేసి మరలా వాన కురిసి పంట తొట్టిలోనికి వచ్చేవరికి, క్రొత్త ధాన్యం ఇంట్లోనికి వచ్చేవరికి తొట్టిలో పిండి అయిపోలా, బుడ్డిలో నూనె అయిపోలా. మనం కూడా ఓ సేవకునిగా చెప్తున్నామనంటే, సేవకుడు సొంతగా చెప్పే మాటలు కొంతమంది ఉంటారు, కానీ లేఖనాన్ని తీసి లేఖనానుసారంగా చెప్పే మాటలు చెప్పే సేవకులు ఉంటారు. నేను మీకు వాక్యం చూపించి చెప్తున్నా, దేవుడు తన మాట ఏదైతే మనకు చెప్పాడో, ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞకు మనం విధేయులమైతే, ఆ ఆజ్ఞ ప్రకారం కనుక మనం నడుచుకుంటే మనం ఆయన మాట విన్నట్టే. ఆయన మాట చొప్పున నువ్వు చేస్తే నీకేది తక్కువ కాకుండా కరువులో కూడా సమృద్ధిని దేవుడు ఇస్తాడంట. సారేపతిలో ఉన్న ఆమె విధవరాలే, కానీ ఎంత చక్కని మాట అన్నానంటే, ఆ మాట ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. ఎంత మంచి మాట అండి. ఏంటి ఏలియా చెప్పింది? నీకున్నది కొంచెమేనమ్మా, నువ్వు నిజమే చెప్పావు, కానీ దానిలో మొదట నాకు ఒక అప్పం కాల్చుకొని తీసుకురా. మనమైతే ఎన్ని మాటలు చెప్పేవాళ్ళం, అసలు లేకపోతే ఈయనకు తీసుకొచ్చేయటం. సరే దైవజనుడు అంటున్నాం, మంచిదే, అయినా ఎన్నవుతాయి ఖాళీ చూద్దాం, నాకు నా బిడ్డకు సరిపోయి అయితే అప్పుడు ఆయనకి ఇద్దాములే అనుకోవచ్చు. అట్లాగును కూడా కాదంట. మొదటి అప్పమును దేవుని సేవకుడు చెప్తే దేవుని మాటకు లోబడి దైవజనుడు చెప్పిన మాటకు విధేయురాలయ్యి ఆ చొప్పున చేయటం ద్వారా ఆ కొంచెం పిండి కొంచెం నూనె కరువు కాలం అంతా 3.5 సంవత్సరాలు వానలేని కరువు అంతా కూడా తీర్చుకోవటానికి దేవుడు సహాయము చేశాడు. కనుక ఈ రాత్రి మన జీవితంలో మనకున్నది కొంచెమే కావచ్చు, ఆ కొంచాన్ని పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. రెండవది, ఓ దైవ సేవకునిగా నేను మీకు వాక్యాన్ని చెప్తున్నప్పుడు వాక్యం ఎలాగున మనల్ని నడవమని చెబుతుందో దానికి విధేయులమై దేవుని మాట చొప్పున మనం చేస్తే మనకున్న కొంచెమును దేవుడు విస్తారంగా ఆశీర్వదిస్తాడు. దేవుని మాటకు విధేయులం కావాలి, దేవుని మాటకు లోబడేవారిగా ఉండాలి, దేవుని చిత్తానుసారంగా నడిచేవారిగా ఉండాలి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. అదే రాసుల మొదటి గ్రంథంలో 18వ అధ్యాయంలో
44వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు, ఇప్పుడు వర్షం లేదు కదా భూమి మీద, వర్షం లేకపోయేసరికి దైవజనుని దగ్గరికి రాజైన ఆహాబు పశ్చాత్తాపడుతూ వస్తున్నాడంట. బాబాబు మొత్తానికి తప్పు చేశానయ్యా, దేవునికి వ్యతిరేకంగా నడిచానయ్యా, దేవుని సన్నిధిలో ఆయన చిత్తానుసారంగా రాజునయ్యి ఆయనకు వ్యతిరేకమైన కార్యకలాపాలలో నేను నా భార్య యెజబెల్ నడిచామయ్యా. అయ్యా దేశంలో భయంకరమైన కరువు వచ్చిందయ్యా, భయంకరమైన ఇబ్బంది కలిగిందయ్యా, దయచేసి వర్షం కొరకు నీ సన్నిధిలో నేను చెప్తున్నా, నీవు దేవుని సన్నిధిలో నా తరపున మనవి చెయ్యి అని చెప్పగానే అప్పుడు దైవజనుడు ఏలియా భక్తుడు అంటాడంట, ఇదిగో నువ్వు పశ్చాత్తాపడ్డావు కాబట్టి, దేవుని దగ్గరికి వచ్చి ఆయన సహాయం కోరుకున్నావు కాబట్టి మోపైన వాన విస్తారమైన వర్షం రాబోతూ ఉన్నది, నీవు త్వరగా నీ ఇంటికి వెళ్ళు, త్వరగా నీ ఇంటికి వెళ్ళు అని చెప్పాడంట. చెప్పిన తర్వాత ఈయన ఏం చేశాడో తెలుసా, ఆ కొండ మీదకి వెళ్ళిపోయి ఆయన చేసిన పని ఏంటో తెలుసా, 41వ వచనం పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చున్నట్లుగా ధ్వని పుట్టుచున్నది, నువ్వు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయిన గాని ఏలియా కర్మేలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్యలో ఉంచుకొనెను. చూసారా, అవసరం కోసం వచ్చిన ఆయనేమో ఎక్కడికి వెళ్ళిపోయాడు, భోజనం చేయమని పంపించాడు.